హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1178. ఈరోజు డేట్ 10th February 2023. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డే మీకు ఒక సూపర్ డీల్ చెప్తాను. iQOO Neo 6 మీద 5,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో సూపర్ AMOLED డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానరు అండ్ iQOOకి సంబంధించిన డైలరు, ఇవన్నీ ఫీచర్స్తో సూపర్ ప్రైజింగ్లో అవైలబుల్గా ఉంది. సో 22,000 రూపాయలే మీ స్ట్రిక్ట్ బడ్జెట్ అనుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఒక సూపర్ ఫోన్ అవుతుంది. లింక్ ఫస్ట్ కామెంట్ లాగా డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళడానికంటే ముందు నిన్న సాయంత్రం నేను Samsung Galaxy S23 Ultraకి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో చేశాను. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. సో నా కోసం ఒక చిన్న హెల్ప్ చేయండి. ఒక్కసారి ఈ వీడియో అయిన తర్వాత వీడియో లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. ఒకసారి అలా వీడియోని ఓపెన్ చేసి ఒక 1 minute చూసి ఒక లైక్ కొట్టి వీలైతే 1-4 షేర్లు చేసి ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇలాంటి ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్స్కి ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. మళ్ళీ చెప్తాను, ఒకసారి దయచేసి ఆ వీడియోని ఒకసారి ఓపెన్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారు, మీరు చేయగలరు, నాకు తెలుసు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇక ఈరోజు మన టెక్ న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి ట్విట్టర్ నుంచి. ట్విట్టర్ ఫైనల్గా మన ఇండియాలో కూడా ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ సంబంధించిన ప్రైజింగ్ని తీసుకొచ్చింది. సో ఇది 2 రకాలుగా ఉంటుంది. మీరు ఒకవేళ వెబ్ అంటే మీరు ల్యాప్టాప్లో కానీ లేదంటే మీ సిస్టంలో కానీ ఓపెన్ చేసి వెబ్ ద్వారా మీరు పర్చేజ్ చేశారనుకోండి, 650 రూపీస్ ఉంటుంది పర్ మంత్. లేదంటే ఇయర్లీకి వెళ్ళినప్పుడు మీకు 520 రూపీస్ ఏం పడుతుంది అనమాట, కొంచెం తగ్గుతుంది. అలాగే మీరు iOS కానీ ఆండ్రాయిడ్ ఫోన్స్లో కానీ మీరు ఒకవేళ ఆ సబ్స్క్రిప్షన్ని ఫోన్ ద్వారా తీసుకోవాలనుకుంటే మాత్రం 900 రూపాయలు అనమాట. చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకని ఒకవేళ మీరు బ్లూ సబ్స్క్రిప్షన్ ఖచ్చితంగా కావాలి అనుకుంటే వెబ్ ద్వారా పర్చేజ్ చేసుకోండి, అది మీకు కొంచెం తక్కువ ప్రైజింగ్లోకి వస్తుందన్నమాట. సో దీంతో చాలా రకాల ఫీచర్స్, ముఖ్యంగా బ్లూ టిక్ అయితే వస్తుంది. సో అది తెలుసు కదా, ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి. మీకు ఆల్రెడీ నేను ట్విట్టర్లో కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ పోస్ట్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు నిన్న చైనాలో రియల్మీ GT Neo 5 లాంచ్ చేశారు. ఇదే ఫోన్ మన ఇండియాలో రియల్మీ GT 3 సిరీస్ లాగా వస్తుందన్నమాట. సో ఈ ఫోన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. 240 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ ఫోన్ అనేది అక్కడ లాంచ్ అయింది. అంత స్పెసిఫికేషన్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. మన ఇండియాలో లాంచ్ అయినప్పుడు ఫుల్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ప్రైజింగ్ 150 వాట్స్దేమో నియర్లీ 31,000 రూపాయలు ఉంటుంది ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే, అండ్ 240 వాట్స్దేమో 39,000 రూపాయల దాకా ఉంటుందన్నమాట ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే. అలాగే రియల్మీ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో రియల్మీ కోలా ఫోన్ని లాంచ్ చేశారు. కోకోకోలా ఫోన్ అనమాట. యాక్చువల్గా రియల్మీ 10 ప్రోకి వీళ్ళు ఒక కోకోకోలా ఎడిషన్ తీసుకొచ్చారు. సో దీంట్లో ముఖ్యంగా మారేది ఏంటంటే మీకు ఒక పెద్ద బాక్స్ వస్తుంది. ఆ బాక్స్లో రియల్మీకి సంబంధించిన మస్కట్ విత్ కోకోకోలా డిజైన్తో ఉంటుంది. అలాగే కొన్ని స్టిక్కర్స్ ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. అండ్ ముఖ్యంగా ఫోన్లో మారేది బ్యాక్ సైడ్ ప్యానల్, ఫ్రంట్ మొత్తం కూడా మీకు ఆ కోకోకోలా రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లోకి చేంజ్ అవుతుంది. ప్యానల్ లుక్ మాత్రం చాలా స్టైలిష్గా ఉంటుంది. అండ్ లోపల ఇంటర్ఫేస్లో కూడా మీకు ఐకాన్స్ కావచ్చు, UI కావచ్చు, మొత్తం కూడా కోకోకోలాకి సంబంధించిన ఫ్లేవర్ లాగా ఉంటుంది. అండ్ కాల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు రింగ్ టోను, అలాగే మెసేజ్ వచ్చినప్పుడు రింగ్ టోను, ఇవన్నీ కూడా కోలా బాటిల్స్ ఓపెన్ చేస్తున్నట్టు ఇలా రకరకాల సౌండ్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో ఇవి స్పెషల్గా ఉండేది. ప్రైజింగ్ మాత్రం ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ స్టాండర్డ్ వేరియంట్. మీకు స్టాండర్డ్ వేరియంట్ 8GB ప్లస్ 128GB వేరియంట్ 19,999 రూపాయలు ఉంటే, కోకోకోలా ఎడిషన్ మాత్రం 20,999 రూపాయలు ఉంటుంది. 1000 రూపాయలు ఎక్స్ట్రా అనమాట. సో ఫోన్లో ముఖ్యంగా ఏంటంటే నాకు ఆ ఫోను అందులో స్పెసిఫికేషన్స్ ఏమైనా పక్క పెడితే దాని డిజైన్ మాత్రం బోర్డర్లెస్గా ఉంటుంది. నేను ఆల్రెడీ రియల్మీ 10 Pro అన్బాక్సింగ్ కూడా చెప్పాను నేను మీకు. చాలా ప్రీమియంగా ఉంటుంది. ఇంత తక్కువ బడ్జెట్లో నేను అదే ఫస్ట్ ఫోన్ అనుకుంటా అలా బోర్డర్స్ లేకుండా వచ్చిన ఫోను ఎక్సలెంట్గా ఉంటుంది. అట్లయితే చూడొచ్చు, ఫోను ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో వాళ్ళు ఫైనల్గా ఒప్పో ఫైండ్ N2 ఫ్లిప్ లాంచ్ చేయబోతున్నారు February 15వ తారీఖున. ఇది గ్లోబల్ ఈవెంట్. ప్యారల్గా మన ఇండియాలో కూడా ఇది వీళ్ళు స్ట్రీమింగ్ అయితే చేస్తారు, కానీ మరి ప్రైజింగ్ అనౌన్స్మెంట్ మాత్రం మన ఇండియాలో అదే రోజున చేస్తారా, లేకపోతే మన ఇండియాలో వేరియంట్ అనేది స్పెషల్గా వీళ్ళు అదే మంత్లో అంటే ఫిబ్రవరి మంత్లోనే చేస్తారా, లేదంటే మార్చ్లోకి ఏమైనా చేంజ్ చేస్తారా అనేది మాత్రం
వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రజెంట్గా ఇది గ్లోబల్ ఈవెంట్ మాత్రమే. గ్లోబల్ ఈవెంట్ ఇది 15వ తారీఖున లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ ఫిబ్రవరి 14th అంటే వ్యాలంటైన్స్ డే రోజున ఎంఐ టీవీ స్టిక్ 4K ఎడిషన్ లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది వీళ్ళు ఇచ్చేశారు. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ నిన్న అఫీషియల్గా గూగుల్ ఆండ్రాయిడ్ 14కి సంబంధించిన రోడ్ మ్యాప్ని రివీల్ చేసింది. ఆల్రెడీ డెవలపర్ ప్రివ్యూ అనేది ఇప్పుడు ఆల్రెడీ బయటకు కూడా వచ్చేసింది. ఎవరైతే గూగుల్ పిక్సెల్ ఫోన్స్ వాడుతున్నారో వాళ్ళు దాన్ని ట్రై కూడా చేయొచ్చు అనమాట. దీని పేరు అప్సైడ్ డౌన్ కేక్, గుర్తుపెట్టుకోండి. ఆండ్రాయిడ్ వెర్షన్ పేర్లు మాత్రం అన్ని తినేవే ఉంటాయి, చాక్లెట్లు, కేకులు, ఐస్ క్రీములు ఇలాంటివే ఉంటాయి అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ నేము, అప్సైడ్ డౌన్ కేక్ అట దీని పేరు. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో వాళ్ళు వివో V27 సిరీస్ని మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఒక పోస్ట్ అయితే లీక్ అయిపోయింది. ఇది యాక్చువల్గా అఫీషియల్ కన్ఫర్మేషన్ కాదు. కాకపోతే ఇది ఫిబ్రవరి మంత్లో లాంచ్ అవుతుందా లేకపోతే మార్చ్లోకి వెళ్తుందా అనేది మాత్రం మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో పోస్టర్ అయితే ఒకటి లీక్ అయిపోయింది. ఈ వివో V27 సిరీస్ అనేది యాక్చువల్గా చైనాలో వివో ఎస్ సిరీస్లో ఉంటాయి ఫోన్స్. S16 సిరీస్ని మన ఇండియాలో V27 సిరీస్ లాగా రీలాంచ్ చేస్తారు, రీనేమ్ చేసి రీలాంచ్ చేస్తారు అనమాట. సో వెయిట్ చేయండి, మేబీ ఫిబ్రవరి ఎండింగ్లో కానీ లేదంటే మార్చ్లో కానీ మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 2 అనేది ఆల్రెడీ ఇన్ వర్క్స్ అనమాట. ఆల్రెడీ దాని మీద డిజైన్ మీద వీళ్ళు వర్క్ చేస్తున్నారు. సెకండ్ హాఫ్ ఆఫ్ 2023లో మనం దీన్ని చూడవచ్చు అనమాట. అయితే కొన్ని కాన్సెప్ట్ ఫోన్స్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో చాలా చుక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఆల్రెడీ వీళ్ళు కూడా రీసెంట్గా దీని మీద ఒక వీడియో కూడా చేశారు. కాన్సెప్ట్లు ఎలా ఉన్నాయి అనేది, ఎవరెవరు డిఫరెంట్ డిజైనర్స్ చేసిన కాన్సెప్ట్ ఎలా ఉన్నాయి అనేది కూడా ఒక వీడియో రూపంలో కూడా వీళ్ళు చేశారు. కానీ ఈరోజు వచ్చిన ఒక కాన్సెప్ట్ ఇమేజెస్ మాత్రం చాలా చాలా స్టైలిష్గా, చాలా ఎక్సలెంట్గా కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. సో ఇలా ఉంటుందా లేకపోతే అసలు అఫీషియల్ డిజైన్ ఏంటనేది మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి జియో నుంచి రిలయన్స్ జియో వాళ్ళు ఈసారి మనకి ఐపీఎల్ని తీసుకురాబోతున్నారు కదా, బ్రాడ్కాస్టింగ్ వీళ్ళే కదా చేయబోతున్నారు. జియో సినిమా యాప్ ద్వారా వీళ్ళు చేయబోతున్నారు కదా. సో దీనికోసం మనకి ఫోన్లో కావచ్చు అలాగే టీవీల్లో కూడా మనం ఈ 4Kలో ఐపీఎల్ని చూడవచ్చు. అయితే టీవీల్లో 4Kని ఇంకా బెటర్ క్వాలిటీతో బూస్ట్ చేసేందుకు వీళ్ళు ఒక మీడియా కేబుల్ని తీసుకురాబోతున్నారు. ఇది స్పెషల్లీ ఫర్ టీవీస్ అనమాట. బెటర్ క్వాలిటీ అంటే 4Kలో మీరు హై క్వాలిటీలో క్రికెట్ని చూడాలి అనుకుంటే ఈ మీడియా కేబుల్ అనేది అవసరం అనమాట. సో దీన్ని ఒక దాన్ని తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి ఒక బాక్స్ అనేది లీక్ అయిపోయింది. ఇది వెరీ సూన్ లాంచ్ కాబోతుంది. బిఫోర్ ఐపీఎల్ కల్లా దీన్ని వీళ్ళు మార్కెటింగ్ అయితే చేస్తారు. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్లో మనకి ఇక మీద షెడ్యూల్ కాలింగ్ రాబోతుంది. అంటే జస్ట్ లైక్ గూగుల్ మీట్ కావచ్చు, లేదంటే మీకు మైక్రోసాఫ్ట్ టీమ్స్ కావచ్చు, జూమ్ కావచ్చు, ఇలాగే మనకి డిఫరెంట్ మనం వర్క్ చేసే కంపెనీ వాళ్ళు కావచ్చు, మన స్కూల్లో ఆన్లైన్ క్లాసులు కావచ్చు, కాలేజీలో ఆన్లైన్ క్లాసులు కావచ్చు, ఇక మీద షెడ్యూల్ చేయొచ్చు అనమాట. పలానా రోజు పలానా టైంకి మీకు ఒక క్లాస్ ఉంటుంది. జస్ట్ లైక్ మీకు జూమ్ మీటింగ్ అలాగే గూగుల్ మీట్ లాగే ఇక మీద మనం కూడా ఈ మీటింగ్స్ అనేవి త్రూ వాట్సాప్ కూడా చేసుకోవచ్చు. షెడ్యూల్ కాల్స్ అనేవి రాబోతున్నాయి. నెక్స్ట్ మనకి iQOO నుంచి iQOOకి సంబంధించిన iQOO Neo 7 అనేది వెరీ సూన్ మన ఇండియాలో లాంచ్ కాబోతుంది కదా. సో లాంచ్కి ముందే దీనికి సంబంధించిన టాప్ మోడల్ అంటే 12GB + 256GB వేరియంట్కి సంబంధించిన ప్రైజింగ్ అనేది లీక్ అయిపోయింది. ఇది 12GB వేరియంట్ 34,999 రూపాయలు పెడతారు. అండ్ కార్డ్ ఆఫర్, ఐసిఐసి కార్డ్ ఆఫర్ ఏమో 4,000 ఇవ్వబోతున్నారు. కానీ బేస్ మోడల్ 6GB 128GB వేరియంట్ మాత్రం అరౌండ్ 25,000 రూపాయల బడ్జెట్లోనే ఉండబోతున్నట్టు ఒక రూమర్ అయితే ఉంది. 6GB 128GB, 8GB 128GB, 12GB 256GB 3 వేరియంట్లు అయితే ఉంటాయి. 6GB 128GB వేరియంట్ అరౌండ్ 25,000 రూపాయల బడ్జెట్లో ఉంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఒక కిల్లర్ ఫోన్ అవుద్ది. చాలా చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ దీంట్లో వీళ్ళు వాడబోతున్నారు. వెయిట్ చేయండి, దీని గురించి ఫుల్ డీటెయిల్స్ వెరీ సూన్ మనకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో కూడా మీకు చాలా ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ ఫైల్ మేనేజర్ అప్లికేషన్ ఉంది. SUI ఫైల్ మేనేజర్ అప్లికేషను 170 రూపాయలు ఈరోజు ఫ్రీగా ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి దాన్ని క్లిక్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఫ్రీయే, ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ముఖ్యంగా Samsung Galaxy S23 Ultraకి సంబంధించిన వీడియోని నా కోసం ఒకసారి ఓపెన్ చేసి ఒక 1 minute చూసి ఒక 4-5 గ్రూప్స్కి షేర్ చేసి ఛానల్ కొంచెం సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను ఇలాంటి ప్రీమియం ఫ్లాగ్షిప్ మోడల్స్కి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.